నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో కేంద్ర భారతీయ గీతా కులాల సమాఖ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టపర్తి సూర్యచంద్రరావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర భారతీయ గీతా కులాల సమాఖ్య సంఘం ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ, కేంద్ర భారతీయ గీతా కులాల సమాఖ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 560 తేదీ 7/9/1996 ఇచ్చి ప్రతి మండలంలో గీతా కులాల కొరకు 5 ఎకరములు కేటాయించాలని నిర్ణయించి ఇప్పటి వరకు అమలు జరగలేదని వాటిని అమలు జరపాలన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 693 నీరా ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని మా గీతా కులాలకు మరింత న్యాయం చేకూర్చవలసిందిగా కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కల్లు గీతా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో నమోదు అయిన వారందరికీ బ్యాంకుతో సంబంధం లేకుండా చెక్ రూపంలో సబ్సిడీ అమౌంట్ మంజూరు చేయాలని తెలిపారు. గీతా కులస్తులకు వివాహాది శుభకార్యాలకు వివిధ సామాజిక కార్యక్రమాలకు గీతా భవన్లను నిర్మించాలని తెలిపారు. గీతా కులస్తుల ఎవరైనా ప్రమాదంలో మరణించినా 20 లక్షలు ఎక్స్గ్రేషియా తక్షణం చెల్లించట, అంగవైకల్యాన్ని బట్టి 2 నుంచి 5 లక్షలు మంజూరు అయ్యేలా ఇన్స్టెన్స్ కల్పించాలని కోరారు. గీత కార్మికులకి అన్యాయం జరిగింది అంటే బ్రాండీ షాపులకి గీత కార్మిక సొసైటీకి 20% ఇస్తారని చెప్పేసి 10% కుదించారు. ఆ 10% కూడా దీంట్లో డబ్బున్న వాళ్ళకి తప్ప గీత కార్మికులు పేద గీత కార్మికులకి ఎవరికి ఈ సొసైటీలకి బ్రాండీ షాపులు ఎవరికి రాలేదు. బ్రాండ్ షాపులు గీత కార్మిక సొసైటీలు ఇచ్చుంటే పేదవాడికి ఎంతో ఉపకారం జరుగును. అలా చేయలేదు. నెక్స్ట్ సంవత్సరం ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ సంవత్సరం అయినా సరే ఇప్పుడు ఇది అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. ఏంటంటే ఇది ఇంతకుముందు 560 జీవో ఇచ్చారు గీత కార్మిక సొసైటీలకి 5 ఎకరాల భూమి చెట్లు పెంచుకోవడానికి చెప్పేసి ఇచ్చారు. కానీ అది ఇప్పటికి ఇక్కడ ఆంధ్రలో ఎక్కడ మాకు అమలు జరగలేదు. 5 ఎకరాల భూమి 560 జీవో నెంబర్కి ప్రకారం మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఇన్సూరెన్సు గీత కార్మికులకి ప్రభుత్వమే గీత కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. అసలు ఎవరిస్తున్నారు మీకు? దీనికి ముఖ్యమైనటువంటి నేతల్ని కలుపుకొని వాళ్ళ స్వార్థం కోసం ఎవరో పనిచేయడం కాకుండా ఈ గీత కార్మికుల కష్టాలు సుఖాలు ఆలోచించే వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలుగా చెప్పేసి ఆలోచన చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేకుండా మీ ఇష్టానుసారంగా అంటే ఏదో తోచినట్టు చేసేస్తూ ఉంటే అన్యాయం జరిగేది ఇక్కడ సామాన్య గీత కార్మికుడికి. నమస్కారం. నా పేరు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి. గత 10 సంవత్సరాలుగా భారతీయ గీత కులాల సమాఖ్య కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఇటీవల జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వమే లిక్కర్ పాలసీ అంతా ప్రభుత్వమే అన్నీ సొమ్ము చేసి వాటిని సద్వినియోగం చేశారో దుర్వినియోగం చేశారో అది మాకు అనవసరం. కానీ మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీని ప్రైవేట్ పరం చేసి దాన్ని 20% ముందు ఇస్తూ ఉన్నారు. అది ఆ 20% వల్ల మొత్తం మీద 10%కి ఆ క్యాబినెట్ కుదించింది. 10% కుదించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ టాడీ టాపర్స్ అంటే టాడీ అంటే మామూలుగా తాడి చెట్లు అందరికీ తెలుసు. ఈత, అలాగే తాడి, అలాగే ఈ కొబ్బరి నుంచి తీసే నీర, అలాగే జీలుగు, అలాగే కొన్ని రకాల మత్తు పానీయాలు అమ్మడం అనేది మన పూర్వీకుల నుండి వచ్చే ఈ కుటుంబాల ఆచారం. కానీ దాన్ని ఆ 20% ఇవ్వకుండా దాన్ని 10% కుదించడం కొంచెం విచారకరం. ఏదేమైనా అయినప్పటికీ కూడా ఆ 10% కూడా సక్రమంగా అమలు జరిపితే మరింత సంతోషంగా ఉండేది.
కారణం ఏంటంటే ఒకరు రెండు లక్షలు పోగొట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే న్యూ ఎక్సైజ్ పాలసీ సెప్టెంబర్ 18, 2024న వచ్చింది. ఈ కొల్లూరు రవీంద్ర గారు అలాగే ఇతర మంత్రివర్గం అందరూ కూడా ఈ ఎన్డీఏ కొల్యూషన్లో జరిగింది. వీరు 6 రాష్ట్రాలు తిరిగి రకరకాల పరిశోధనలు చేసి ఏదైతే మనకి IMFL అంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్స్